ప్యారే భాయో సోదరులారా, నేను ఇక్కడ 3 అంశాలపై మాట్లాడదలుచుకున్నాను. మన ముస్లిం సమాజం యొక్క పాస్ట్ ఏ విధంగా ఉంది, ముస్లిం సమాజం యొక్క ప్రజెంట్ ఏ విధంగా ఉంది, వాటి ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది దీనిపై మనం కొద్దిగా చర్చ చేసుకుందాము. మనం గతం చూసుకుంటే మనం మొఘల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశాన్ని ఒక కోహినూర్ వచనంలా తీర్చిదిద్దారు. ఈరోజు మన భారతదేశంలో ఎవరైనా కానీ బయట నుంచి వస్తున్నారంటే ఏది చూస్తారు, ఏది చూడడానికి వస్తారు? లాల్ కిలా, జామియా మస్జిద్, తాజ్మహల్, చార్మినార్ ఇలాంటివి అన్నీ మన పెద్దవాళ్ళు మన దేశం కోసం వాళ్ళు చేసిన పనులు ఇవి. ముస్లిం అంటే ఎప్పుడు యుద్ధాలు దానికోసం కాదు, దేశం కోసం వాళ్ళు ఏ విధంగా ప్రాణాలు అర్పించారో మనం అందరికీ తెలుసు. మన దేశానికి స్వాతంత్రం కోసం కూడా కొన్ని లక్షల మంది ఉలమాలు ముస్లిం సోదరులందరూ తమ ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా పోరాడారు. అది మన పాస్ట్. కానీ ప్రజెంట్ ఏ విధంగా ఉంది? ఎక్కడ చూసినా మన ముస్లింలకు ఏడవ చోట మనకు కొడుతూనే ఉన్నారు. మత కలహాలైన దాన్ని, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా మనల్ని తొక్కేసినారు, పొలిటికల్గా మనం తొక్కేసినారు. ఏ రంగాల్లో అయినా కానీ ముస్లింలు ఎక్కడున్నారా అంటే ఆ కేలా బండి దగ్గర, లేకుంటే గౌండా పని చేయడం దగ్గర, టీ హోటల్ కొట్టే దగ్గర, గ్లాస్ చేయడం దగ్గర, ఇలాంటి పనుల్లో ముస్లింలు కనబడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏ విధంగా కాబోతుంది దాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక మంచి హోదా, ముస్లిం సమాజం కోసం మంచిగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారు. మనమందరం కలిసి రాబోయే రోజుల్లో మన ముస్లిం సమాజాన్ని ఏ విధంగా పనిచేస్తే మనం ముందుకు సాగుతామనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి మన దస్తగిరన్న గారు ఒక మంచి ఆలోచనతో మనము మన యొక్క సంస్థలో మనం పనిచేస్తూనే ఉన్నాము. నంద్యాలలో నేను ఏదో ఒకటి పనిచేస్తుంటాను, వేరే ఒకరు మన నెల్లూరులో వేరే వాళ్ళు వేరే పనిచేస్తుంటారు. ఆ విధంగా మన లొకేషన్స్లో మనము మనకు తగ్గ పని మనం చేస్తున్నాం. కానీ ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒకే గలం లేయాలంటే ఇలాంటి ఫెడరేషన్ మనకు చాలా అవసరం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అంటే రాజకీయ పరంగా మనము మాట్లాడుకుంటే ఇదే కూటమి ప్రభుత్వము ఎలక్షన్స్ కన్నా ముందు మన కర్నూలులో ఒక ముస్లింలను అంతా ఏకం చేసి ముస్లిం సమస్య గురించి మాట్లాడినారు. మనం చూసుకోవచ్చు, ఇదే లోకేష్ గారు శుబ్లీ గారితో కలిసి, నూరి పర్వీన్ అక్కతో కలిసి కర్నూలులో ఒక ప్రోగ్రాం పెట్టి అందులో ముస్లిం సమాజంపై వైఎస్ఆర్సీపీ ఏ విధంగా కుట్ర పన్నింది అనే విధంతో ఒక ప్రోగ్రాం పెట్టారు. అందులో అబ్దుల్ సలాం గురించి చర్చ పెట్టినారు. అబ్దుల్ సలాంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని. కానీ ఇప్పుడే వీళ్ళేం చేస్తున్నారు? వాస్తవానికి ఇప్పుడు ఒక్కసారైనా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అబ్దుల్ సలాం కేసులో ఎప్పుడైనా చర్చ జరిగిందా? అసెంబ్లీలో అయినా కానీ, శాసన మండలిలో అయినా కానీ. ప్రస్తుత మంత్రి గారు ఆ రోజు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇప్పుడున్న ఫారూక్ గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కేసుని సిబిఐకి అప్పగించాలని చెప్పారు. ఆ మాట ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అదేవిధంగా మైదుగురు అక్బర్ ఆయనకు పిలిపించి అదే ప్రోగ్రాంలో లోకేష్ గారు అధికారం వచ్చిన తర్వాతనే కొన్ని వారాలను నీ సమస్య తీరుస్తామన్నారు. ఇప్పుడు అక్బర్ పైన ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వము? అదేవిధంగా మిస్బా చదువుల తల్లి అని మనం చెప్పుకున్నాము. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో తన ఒక ముస్లిం అమ్మాయిని బాగా చదువుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆమె టీసీ ఇచ్చి పంపించేశారు. దాన్ని ఆమె జీర్ణించుకెళ్ళక ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆ పాపని న్యాయం చేయడం ఈ కూటమి ప్రభుత్వం పని కాదా? కేవలం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి మేము న్యాయం చేసినామని చెప్పుకుంటున్నారు. డబ్బులు ఇస్తే న్యాయం జరిగినట్ట, లేదా ఎవరైతే వాళ్ళ కాలంలో వాళ్ళని శిక్షించాలా? ఇలాంటి ఎన్నో పరిస్థితులు అప్పుడు జరిగినాయి. ఆ సంఘటనని ఎందుకు ఈ కూటమి ప్రభుత్వము న్యాయం చేయట్లేదు? కేవలం ముస్లిం అంటే ఒక ఓటు బ్యాంకు లెక్క, ఒక కీలు బొమ్మలుగా మమ్మల్ని వాడుకుంటున్నారు. మీకు ఇది జరిగింది, మీరు మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. కానీ మీకు ఇది జరిగింది, మీకు ఇది న్యాయం చేస్తామని ఎవరు చెప్పట్లేదు మాకు. కాబట్టి మన ఖలీల్ అన్న గారు 2 చోట్ల ఇప్పుడు ప్రోగ్రాం పెట్టినారు.
ముస్లింలకు రిజర్వేషన్ రాజకీయ పరంగా కావాలని. ఈ విధంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కాన్షీరామ్ అనే బీఎస్పీ ఫౌండర్ ఉన్నారు. ఆయన ఒక మాట అన్నారు, ఏ జాతి అయితే రాజకీయ పరంగా వాళ్ళ ఒక గలం అసెంబ్లీలోనే కానీ పార్లమెంట్లోనే వాళ్ళు మాట్లాడకపోతే ఆ జాతి కింది స్థాయిలో దిగిపోతుందని, అంటే మన పవర్ మనకు ఉండదని. ఇప్పుడు మన జాతి అనేది ఎప్పుడు కూడా ఈ రాజకీయాల్లో ముందడుగు ఎప్పుడూ వేయలేదు. కేవలం వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతో మనం ఉన్నాము. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్గా మనం స్ట్రాంగ్ కావాలి. ప్రతి సమస్య కూడా పొలిటికల్తోనే ముడిపడి ఉంది. మన వాయిస్, మన గలం అనేది అసెంబ్లీలో చట్టాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ మన వాయిస్ పోవాలి. ఇప్పుడున్న నాయకుల పైన మనం కనుక భరోసా పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని ఏమి చేయలేరు. మమ్మల్ని ఇంకా వాళ్ళు అమ్మేసి వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మనలాంటి యువకులు, మంచిగా ఆలోచించే యువకులు, జాతి కోసం పనిచేసే యువకులు రాజకీయంగా ఎదిగి మన జాతిని మనం మేలు చేసుకోవాలి. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా కానీ, ఇప్పుడు నంద్యాల నాకు కష్టం వస్తే నా కోసం మా అన్న వాళ్ళు ఉన్నారని నేను ధైర్యంగా ఉండాలా. అప్పుడు మనం ఏదైనా కానీ ధైర్యంగా చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరు ఎదుగుతున్నారంటే అతన్ని ఏ విధంగా తొక్కాలనే ఉద్దేశంతో అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ముస్లిం యువకులు ఎవరైతే బాగా ఎదుగుతున్నారో వాళ్ళని ఏ విధంగా తొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు. అలాంటప్పుడు మనమంతా రాష్ట్రంలో ఎవరికైనా కష్టం వస్తే ముందుగా మేము మీ అండగా ఉన్నామని మనం వాళ్ళకి ధైర్యం ఇవ్వాలా. నాకు కష్టం వస్తే మా అన్న వాళ్ళు ఉన్నారని నాకు ఒక ధైర్యం ఉండాలా. అప్పుడు ఎప్పుడైనా కానీ, ఏ సమయంలోనే కానీ అందరూ ముందుకు వచ్చి పోరాడే విధంగా ఉంటారు. కాబట్టి నేను ఒక్కడే కోరుతున్నాను, న్యాయపరంగా ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నాకు తెలియజేయండి. నేను ఒక ప్రొఫెషనల్ అడ్వకేట్ కూడా ఉన్నాను. నేను మీ అండగా నేను ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దస్తగిరి అన్నకి, అదేవిధంగా నా ముందున్న నా అన్నలకు అందరికీ ధన్యవాదములు.